మున్సిపల్ చైర్మన్ పీఠంను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. కోదాడ టీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను ప్రత్యేక అధికారి నేతృత్వంలో ఎన్నుకున్నారు. మొత్తం కోదాడ మున్సిపాలిటీలో 35 మంది కౌన్సిలర్లకు గాను ఒకరు మృతి చెందగా 34 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో 29 మంది అప్పటి టీఆర్ఎస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలని ఫిర్యాదు చేయడంతో టీఆర్ఎస్ పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవిని కోల్పోవడం జరిగింది. ఈ రోజు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మొత్తం 29 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ గా సామినేని ప్రమీల, వైస్ చైర్మన్ గా కందుల కోటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు ఘనంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించి బాధ్యతలను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలతో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ స్థానాలను దక్కించుకుంటుంది. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో నమో నమః. ఓం ఆజమ్య హస్తం రక్షాళయ చైకరండి. ఓం ఆజమ్య కేశవాయ స్వాహా కేశవాయ నమః. నారాయణాయ స్వాహా నారాయణాయ నమః. మాధవాయ స్వాహా మాధవాయ నమః. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదన పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్న ఓం విశాసాః ఏతే భూమికారకాః ఏదేషాం విరోధేన బ్రహ్మకర్మ. ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మమ అనుకోండి. మమ యజమానస్య ఉపాత్త సమసురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదైతే హ్రీం స్మరామి. యత్ర ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భారతిం నిత్యజాగితే పురుషస్తమయం నిత్యం భజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం. తేషాం హృదయస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః. తేషాం దేవర్ష్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాపహారితారం शांति शांति. पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले त्वत्पाद पद्मं मयि सन्निधत्स्व. व्यासा पद्मासनस्था विपुलकटितटी पद्मवत्सायताक्षी गम्भीरावर्तनाभिधरमरणमिता शुभ्रवस्त्रोता हेमकुम्भैः नित्यं सा पद्महस्ता ममकरैर्वहन्तीं कमलासनस्था बालाख्यकोटिप्रतिभान्विनेत्रां भजे मुम्बां जगदीश्वरीं तां. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके सदेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. सर्वस्य ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चादित्यः ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः. నాకు వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి మా నాయకుడు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా శాసనసభ్యురాలు కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి, అదేవిధంగా వేనేపల్లి చంద్రరావు గారికి, లక్ష్మీనారాయణ రెడ్డి గారికి, కోవిడ్ రామారావు గారికి, పార్వతీతయ్య గారికి, మహబూబ్ జానీ గారికి, అదేవిధంగా నా తోటి కౌన్సిలర్ అయినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేడం గారి సహకారంతో కోదాడ అభివృద్ధిలో మేము పాల్పంచుకుంటూ వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటూ కోదాడ యొక్క అభివృద్ధికి పాటుపడతామని మీ ముఖంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు కోదాడ పట్టణ పురపాలక సంఘ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావటం, ఇక్కడ కోదాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలటం, ఈ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేసినందుకు
చాలా సంతోషంగా ఉంది. నాకు సహకరించిన మన ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి, మరి కౌన్సిలర్ మిత్రులకు, అందరికీ, పెద్దలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోదాడ పట్టణాన్ని ఒక అందమైన సుందరవదనంగా తీర్చిదిద్దాలని కోరిక ఉన్నది. అయితే ఇది గత 4 సంవత్సరాల నుంచే నేను ఆలోచించాను. కాకపోతే అప్పుడు నా కళ నెరవేరలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నా కళ నెరవేరినందుకు అదేవిధంగా మేడం గారు కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకొచ్చి ఎంత డెవలప్మెంట్ చేశారో అంతకాడికి ఒక 150 కోట్లు ఎక్కువ తీసుకొచ్చి కోదాడని నియోజకవర్గాన్ని, కోదాడని పట్టణాన్ని సుందరవదనంగా తీర్చిదిద్దాలనే ఎయిమ్ మేడం గారికి ఉంది. ఆ ఎయిమ్లో భాగంగా మనం ఈరోజు కోదాడ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకొని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చింది. అదేవిధంగా పదవి బాధ్యతలు స్వీకరించాను నేను ఈ రోజు నుంచి. మేడంని సహకరించుకుంటూ వారి అడుగుజాడలో నడుస్తూ కోదాడని అందమైన సుందర పట్టణంగా తీర్చిదిద్దుతారని ఈ కోదాడ పట్టణ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను. మరి ఒకసారి కోదాడ పట్టణ ప్రజలందరికీ, మీడియా మిత్రులకి, కౌన్సిలర్ మిత్రులకి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, కాంగ్రెస్ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా కళ నెరవేర్చినందుకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారికి. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.